హలో వ్యూయర్స్, ఈరోజు నేనైతే మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు చేసేది క్యాప్సికమ్ కుర్మా లాగా. సో ఇప్పుడు దీనికి కావాల్సింది క్యాప్సికమ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని అయితే పెట్టాను. ఇది వేడెక్కింది. సో ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేడెక్కింది. దీంట్లో నేను ఆవాలు, జీలకర్ర ఇవైతే వేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు ఇవైతే వేసానండి. సో అవి కొంచెం చిటపటలాడేదాకా వెయిట్ చేద్దాం. కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, అదైతే ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అందులో అయితే యాడ్ చేశాను. తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో కొట్టుకుందండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం గట్టిపడింది. సో అంతే ఇలా వేస్తున్నాను అన్నమాట. తర్వాత దీంట్లో నేనైతే పచ్చిమిరం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరం అంటే పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పెట్టుకున్నాను. సో ఇదైతే నేను యాడ్ చేశాను. తగినంత వేసేస్తున్నాను. ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ పైనుంచి నేను సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు. సో ఇలా ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత దీంట్లో పాలు యాడ్ చేస్తాను. చూడండి, ఈ కప్పు పాలు అయితే నేను తీసుకున్నాను. సో ఇందులో పాలు పోసి పెట్టాను. నేను ఇంకా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. సో పాలతోటి ఇది చేసేస్తాను. సో చూసారు కదా, అది అలా ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడు దాన్ని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది పాలు పోసి చేసాం కదా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో దీన్ని మీరు చపాతీలోకి తీసుకోవచ్చు. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుందో. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.